నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే అన్నీ శాశ్వతంగా గట్టిగా ఉన్నట్టే అనిపిస్తాయి కదూ. కాని అసలు నిజం అది కాదు. ఇక్కడ ప్రతిదీ నిరంతరం మారుతూనే ఉంటుంది. ఈరోజు మనం ఆ మార్పు వెనుక ఉన్న నెమ్మదైన కాని చాలా శక్తివంతమైన శక్తుల కథను తెలుసుకోబోతున్నాం. సరే, మరి ఈ ప్రయాణాన్ని ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. పర్వతాలు ఇంత దృఢమైన రాళ్లతో తయారైనప్పుడు అవి ఎప్పటికీ ఎందుకు నిలవలేవు? వాటిని కూడా నెమ్మదిగా తినేసేంత శక్తి దేనికి ఉంది? ఆ మిస్టరీని ఛేదించడమే మన ఈరోజు పని. ఆ ప్రశ్నకు సమాధానం ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే డెన్యుడేషన్. దీన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలంటే, భూమి తనను తాను నిరంతరం చెక్కుకుంటూ రీషేప్ చేసుకునే ఒక ప్రాసెస్ అన్నమాట. ఇదే రాళ్లను బలహీనపరిచి ఆ ముక్కల్ని కదిలించి చివరికి మన భూమి రూపులేఖలనే మార్చే ఒక అద్భుతమైన చక్రం. సో, ఈ మొత్తం ప్రాసెస్ని ఒక రాయి చేసే ప్రయాణంగా చూద్దాం. ఇందులో 3 దశలుంటాయి. మొదటిది వాతావరణం, అంటే ఉన్నచోటనే రాయి విరిగిపోవడం. రెండవది కోత, ఆ విరిగిన ముక్కలు కొట్టుకుపోవడం. ఇక చివరిది నిక్షేపణ, అంటే కొత్తచోట స్థిరపడడం. పదండి ఈ ప్రయాణంలోకి వెళ్దాం. మన ప్రయాణంలో మొదటి స్టాప్ ది గ్రేట్ బ్రేకప్. అంటే అసలు అంత గట్టిగా ఉండే రాళ్ళు కదలకుండా ఉన్న చోటనే ఎలా బలహీనపడి ముక్కలైపోతాయో ఇప్పుడు చూద్దాం. ఈ 2 పదాల మధ్య చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాని వీటి మధ్య తేడా చాలా సింపుల్ అండి. వాతావరణమంటే రాళ్లను పగలగొట్టడం. ఒక రకంగా దీన్ని కూల్చివేత బృందం అనుకోవచ్చు. ఇక కోత అంటే ఆ పగిలిన ముక్కలను అక్కడ్నుంచి తీసుకెళ్లడం. ఇది రవాణా సంస్థ లాంటిది. సో ఫస్ట్ కూల్చివేత, తర్వాత రవాణా, అంతే. వాతావరణంలో మొదటి రకం భౌతిక వాతావరణం. అంటే ఇది ఫిజికల్గా ఒక సుత్తితో కొట్టినట్టు రాళ్లను పగలగొడుతుంది. ఉదాహరణకు, రాళ్ల పగుళ్లలోకి నీరు చేరి రాత్రికి గడ్డకట్టినప్పుడేమవుతుంది? నీరు గడ్డకడితే దాని సైజ్ పెరుగుతుంది. అలా పెరిగి ఆ పగులును ఇంకా పెద్దది చేసి రాయిని చీల్చేస్తుంది. అలాగే ఎండకు వేడెట్టి చలికి చల్లబడి ఇలా పదే పదే జరగడం వల్ల రాళ్ల పైపొరలు ఉల్లిపాయ పొరల్లా ఊడి వచ్చేస్తాయి. దీన్నే ఎక్స్ఫోలియేషన్ అంటారు. ఇక రసాయన వాతావరణమైతే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ రాళ్లు ముక్కలవడం కాదు, వాటి కెమికల్ స్ట్రక్చరే మారిపోతుంది. అంటే చూడండి, నీరు గట్టిగా ఉండే ఫెల్స్పార్ లాంటి ఖనిజాన్ని మెత్తటి బంకమన్నుగా మార్చేస్తుంది. ఆక్సిజన్ ఏమో ఇనుమును తుప్పు పట్టించినట్టే రాళ్లలోని ఇనుముతో రియాక్టై వాటిని బలహీనపరుస్తుంది. చివరికి మనం తాగే వర్షపు నీరు కూడా గాల్లోని కార్బన్ డయాక్సైడ్తో కలిసి ఒక వీక్ యాసిడ్గా మారి సున్నపురాయిలాంటి రాళ్లను నెమ్మదిగా కరిగించేస్తుందంటే నమ్ముతారా? ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, జీవులు కూడా రాళ్లను విడగొడతాయి. చెట్ల వేర్లు చూశారా? చిన్న పగుళ్లలోకి దూరి పెరిగి పెరిగి ఆ రాళ్లనే రెండుగా చీల్చేస్తాయి. అంతెందుకు, రాళ్లమీద పెరిగే చిన్న చిన్న నాచు, లైకెన్స్ కూడా కొన్ని రకాల ఆమ్లాలను విడుదల చేసి ఆ రాయి ఉపరితలాన్ని కొంచెం కొంచెంగా కరిగిస్తాయి. చూశారా, ప్రకృతిలో ప్రతి జీవికి ఒక పాత్ర ఉంటుంది. సరే, రాళ్లైతే విరిగిపోయాయి. మరిప్పుడు ఆ ముక్కల సంగతేంటి? వాటిని ఎవరు కదిలిస్తారు? ఇక్కడే మన కథలో 2వ అంకానికి వస్తున్నాం. కదలికలో ఆ విరిగిన ముక్కలను అలుపనేది లేకుండా మోసుకెళ్లే ఆ శక్తులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ శక్తులన్నింటిలోనూ కింగ్ ఎవరంటే నీరే. ప్రవహించే నదులు ఏకంగా కొండలనే కోసి లోతైన లోయలను సృష్టిస్తాయి. సముద్రపు అలలు నిరంతరం తీరాన్ని కొడుతూ దాని రూపాన్నే మార్చేస్తాయి. నీటి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యకూడదు. రెండోది గాలి. ఇది ముఖ్యంగా చిన్న చిన్న ఇసుక, ధూళికణాలను గాల్లోకి లేపి వేల కిలోమీటర్లు మోసకెళ్లగలదు. ఎడారుల్లో మనం చూసే పెద్ద పెద్ద ఇసుక దిబ్బల్లాంటి అద్భుతమైన ఆకారాలను సృష్టించేది ఇదే గాలే. ఇక మంచు విషయానికొస్తే హిమానీ నదాలు అంటే గ్లేషియర్స్ శక్తి ఊహించలేనిది. ఈ భారీ మంచు నదులు చాలా నెమ్మదిగా కదులుతున్నప్పుడు వాటి దారిలో ఉన్న రాళ్లను పెకిలించి గీసుకుంటూ అందమైన యూ ఆకారపు లోయలను చెక్కుతాయి. చివరిగా అన్నింటికన్నా నాటకీయమైన శక్తి గురుత్వాకర్షణ. కొండచర్యలు విరిగిపడటం లాంటివి చూస్తుంటాం కదా, అలా భారీ రాళ్లను, మట్టిని క్షణాల్లో పైనుంచి కిందికి లాగేసే శక్తి దీనికుంది. రాయి ప్రయాణంలో 2 దశలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్
ఒక కొత్త ఆరంభం. ఆ కొట్టుకొచ్చిన మట్టి, ఇసుక ప్రయాణం ఎక్కడ ఆగుతుంది? అక్కడ కొత్త భూమి ఎలా పుడుతుంది? చూద్దాం రండి. ఈ ప్రక్రియనే నిక్షేపణ లేదా డిపోజిషన్ అంటారు. అంటే నీరు, గాలి లాంటివి వాటి వేగాన్ని కోల్పోయినప్పుడు అవి మోసుకొస్తున్న మట్టి, ఇసుక, రాళ్లను ఒకచోట వదిలేస్తాయి. ఇదొక విధ్వంసం కాదు, నిర్మాణమనమాట. కొత్త భూమిని నిర్మించడం. ఈ నిర్మాణ ప్రక్రియ వల్లే మనకు తెలిసిన ఎన్నో అందమైన ప్రదేశాలు ఏర్పడ్డాయి. నదులు సముద్రంలో కలిసే దగ్గర ఏర్పడే పెద్ద పెద్ద డెల్టాలు, ఎడారుల్లోని ఇసుక దిబ్బలు, చివరికి మనం హాయిగా గడిపే బీచులు కూడా ఇవన్నీ ఇలా కొట్టుకొచ్చి పేరుకుపోయినవే. అయితే ఈ సహజమైన కథలో ఇప్పుడు ఒక ఆధునిక మలుపు వచ్చింది. ఈ మొత్తం భూమి రూపాన్ని మార్చే ప్రక్రియలో మనం కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోలేదు, మన మానవ ముద్రను కూడా బలంగా వేస్తున్నాం. దీన్నే శాస్త్రవేత్తలు ఆంథ్రోపోజెనిక్ వాతావరణం అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే మన పనుల వల్ల జరిగే వాతావరణం. గనులు తవ్వడం, కట్టడాలు నిర్మించడం, కాలుష్యం ఇలాంటి పనులతో మనం ఈ సహజ ప్రక్రియను ఊహించనంతగా వేగవంతం చేస్తున్నాం. దీనికి ఒక బలమైన ఉదాహరణ ఆమ్లవర్షం. ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల గాలి కలుషితమై అది వర్షంతో కలిసినప్పుడు ఆమ్లవర్షంగా కురుస్తుంది. ఇది మన చారిత్రక కట్టడాలను, రాతి విగ్రహాలను సహజంగా జరిగేదానికన్నా ఎన్నో రెట్లు వేగంగా కరిగించేస్తోంది. ఇది మన చర్యల ప్రత్యక్ష ప్రభావానికి ఒక సాక్ష్యం. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఇదే. లక్షల సంవత్సరాలుగా జరుగుతున్న ఈ సహజ ప్రక్రియలోకి మనం అడుగుపెట్టి దాన్ని వేగవంతం చేస్తున్నాం. అయితే మనం మన ప్రపంచాన్ని నిర్మించుకునే ఈ హడావిడిలో అసలు మనకు ఆధారమైన ఈ భూభాగాన్నే తెలియకుండా నాశనం చేసుకుంటున్నామా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.